హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన ఉమ్మడి వంటలు ఛానల్కి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చిగురుతో కారపొడి. లేత చిగురు నేను మార్కెట్లో తెచ్చుకున్నాను. కడిగి శుభ్రంగా తడి ఆరనిచ్చుకున్నాను. ఒక ఆనియన్ చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం వాము, తగినంత కారం అంటే మీ కారానికి తగినట్లుగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఈ చిగురును మెత్తగా కాకూడదు, కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోవాలి మిక్సీకి. ఇలాగ మిక్సీకి వేసుకున్న దాన్ని ఈ ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన చిగురును కూడా అలాగే వేసుకోవాలి కచ్చాపచ్చాగా. ఈ 2 సార్లు వేసిన దాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ కారం పొడి వేసాం కదా, ఫస్ట్ వేసిన దాంట్లో రెండో దాంట్లో లేదు కాబట్టి ఇట్లా బాగా అంతా మొత్తం కలుపుకోవాలి. పెన్నం పెట్టుకున్నాను. కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం వాము, మినప్పప్పు, శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అందులోనే కొన్ని వేరుశనగ గుండ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ సీజన్లో చిగురు బాగా వస్తుంది కదా మనకు. మీరు ఏ సీజన్కు ఆ సీజన్లో వచ్చేటివి పిల్లలకు పెద్దలకు వండి పెడుతూ ఉండండి ఫ్రెండ్స్. చాలా విటమిన్స్ ఉంటాయి. చిగురులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలకి పంటి సమస్యలు రాకుండా చూస్తుంది సి విటమిన్. పండ్లు గట్టిగా ఉంటేనే కదా పిల్లలకి బాగుంటుంది. అందులో ఇప్పుడు పిల్లలు చాక్లెట్లు ఎక్కువ తింటారు కాబట్టి మీరు వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్, జబ్బులు రాకుండా పంటికి. ఇవి వేగాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. నేనైతే చాలా హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకుంటాను ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్. జాగ్రత్తలు తీసుకున్నామంటే హాస్పిటల్స్ వెళ్ళే పని ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు తప్పకుండా హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండి నేను చేసే విటమిన్స్ ఉన్న వంటలన్నీ మీ కుటుంబానికి చేసి పెట్టండి ఫ్రెండ్స్. వేగాలి కాసేపు. హాఫ్ వరకు వేగాక ముందుగా మిక్సీకి పట్టి పెట్టుకున్నాం కదా ఈ చిగురు మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసి పసుపు వేసుకోవాలి. మీకు సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా ఉప్మాలోకైనా చాలా బాగుంటుందండి. ఇది చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉన్న రెసిపీ. మా అమ్మ చాలా ఓపిక్గా అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆహారాన్ని మాకు పెట్టేది ఫ్రెండ్స్. మా నాన్న బయటి ఫుడ్ అస్సలు తినిపించేవాడు కాదు ఫ్రెండ్స్ మాకు. మా అమ్మ మా నాన్న మా ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టే మీకందరికీ ఇలాంటి సింపుల్ రెసిపీలన్నీ చేసి నేను చూపించగలుగుతున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని ఆదరిస్తూ మా వంటలు చేసిన తర్వాత ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్.